హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎప్పుడు తీస్తారు, ఎందుకు తీస్తారు అంటే చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తాం కదండి. అలాంటి టైంలో వచ్చేసి మన డాక్టర్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ స్కాన్లో వచ్చేసి మనం ఏంటంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే స్కాన్ ఎందుకు తీస్తారు, అంటే ఈ స్కాన్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది ఇవాళ తెలుసుకుందాం అన్నమాట. ఇదన్నీ మీకు ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఏమేమి తెలుసుకోవచ్చు అనేసి. మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాకంటే ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలంటే మనకు పీరియడ్ మిస్ అయినాక వితిన్ 10 days, అంటే మనకి పీరియడ్స్ రాకుండా ఉంది, వాళ్ళ పీరియడ్స్ రాకపోయింది కొందరికంటే నెక్స్ట్ డే చేసుకుంటే తెలుస్తుంది. ఇది వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ యూరిన్లో చేసుకున్నాం అనుకోండి, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్లో చేసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ కొందరికి ఏంటంటే అలా కూడా తెలియదు, కొందరు ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ టైం నైట్ టైంలో చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఎర్లీ మార్నింగ్ యూరిన్లో అయితేనే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ మనకి 2 days అయినా 3 days అని తెలియకపోయింది అనుకోండి, వితిన్ ఒక 10 days అంటే ఒక 1 week గ్యాప్ ఇచ్చి చేసుకోండి. అంటే మన పీరియడ్ మిస్ అయిన రోజు నుంచి మనకు 10 days అంటే 7 days, ఒక 8 days మన గ్యాప్ ఇచ్చి చేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మనకి ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏమని ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పగానే డాక్టర్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మనకు సజెస్ట్ చేస్తారు. ఈ స్కాన్లో వచ్చేసి మనకి ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అయ్యాక, అంటే మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మనకి డాక్టర్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది రాస్తుంది. ఈ స్కాన్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇలా రౌండ్గా అంటే ఏమవుతుందంటే ఆ రౌండ్ టైంలో అంటే ఆ రౌండ్ ప్లేస్లో ఏంటంటే ఉమ్మనీరు అంటే వాటర్ అనేది అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే అమ్నోటిక్ ఫ్లూయిడ్ స్టార్ట్ అయ్యి మన బేబీ అనేది ఎంత సైజులో ఉంటుందో చిన్న నువ్వు గింజంత సైజులో స్టార్ట్ అయ్యి మన బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ స్కాన్లో వచ్చేసి మనకి మన బేబీ హార్ట్ బీట్ అనేది ఎన్ని వీక్స్ స్టార్ట్ అవుతుందంటే 7 నుంచి 9 weeks మధ్యలో మనకి బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనకి ఇవి 4 అంటే 1 month మీద 15 days అనమాట. అంటే మన పీరియడ్ మిస్ అయినాక 15 daysకి మనకి పర్ఫెక్ట్గా అనేది బేబీ హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్కాన్ చేసినప్పుడైతే ఒకవేళ మనకి హార్ట్ బీట్ ఏమైనా తెలియకపోయింది అనుకో, డాక్టర్ ఏమంటారు, ఇంకో 1 week ఆగిరండి, బేబీ హార్ట్ బీట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్తారు అన్నట్టు. అందుకనేసి ఎప్పుడు కానీ మనకి ఏంటంటే పీరియడ్ మిస్ అయినాక ఒక 1 week తర్వాత మనం టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీకు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీస్తే మనకి ఇది అనేది చెప్తున్నా కదండి, 7 to 9 weeks మధ్యలో మనకి బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ స్కాన్లో వచ్చేసి మనకి ఏంటంటే ఏమేమి చూస్తారంటే బేబీ హార్ట్ బీట్ ఒకటి చూస్తారంటే బేబీ సిఆర్ఎల్ లెంత్ అంటే క్రౌన్ రాంప్ లెంత్. అంటే ఈ క్రౌన్ రాంప్ లెంత్ అనేది ఏంటంటే మన బేబీ సైజ్ అనేది తెలుస్తుంది. అంటే బేబీ సైజ్ అంటే మనకి 7 weeksకి బేబీ ఇంత ఉంటుంది, అండ్ 8 weeksకి బేబీ ఇంత ఉంటుందని తెలుస్తుంది అనమాట. అలా మన బేబీ ఎంత ఉంది అంటే మనకి 8 weeks వరకు ఇంత అంటే బేబీ గ్రోత్ అనేది బాగానే ఉందా లేదా, ఆ టైంకి ఎంత ఉందో అంతే ఉందా లేదా అని చూస్తారన్నమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో వచ్చేసి మనకి ఏంటంటే 2 అంటే మనకి ఎంతమంది ఉన్నారంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొందరికి ట్రిపుల్స్ ఉంటారు, కొందరికి ఏంటంటే 2 లేదా 3 కవల పిల్లలు ఉంటారంటే చూడండి, అలా ఏమన్నా ఉందనేది కూడా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో తెలుస్తుంది. ఒకవేళ సింగిల్ బేబీ అనుకోండి, సింగిల్ బేబీ అనుకో సింగిల్ ఫామ్లో ఫామ్ అవుతుంది. ఒకవేళ 2 babies ఉన్నారనుకోండి చూడండి, అంటే 2 types ఆఫ్ అమ్నోటిక్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక బేబీకి ఒక అమ్నోటిక్ ఫ్లూయిడ్, ఒక బేబీకి ఒక అమ్నోటిక్ ఫ్లూయిడ్ లాగా ఇలా 2 layers లాగా ఉండేసి 2 babies అనేది డెవలప్ అవుతూ ఉంటారు. ఇది కూడా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో చూస్తారు. ఒకవేళ మనకి కవలలు ఉన్నారనుకోండి, అప్పటి నుంచి ఏమవుతారంటే డాక్టర్ కేరింగ్గా చూసుకోవడం, ఇద్దరు గ్రోత్ ఈక్వల్గా ఉండేలాగా వాళ్ళు ఏంటంటే మెడిసిన్స్ ఇవ్వడం కానీ అలా చూస్తారనమాట. అందుకనేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్గా వచ్చేసి మీకు ఎన్టీ స్కాన్ అంటే ఎన్ని స్కాన్స్ ఉంటాయో స్కాన్ అనేది ఎవ్రీ స్కాన్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.